ప్రశాంతమైన ఈ కోట ఒకప్పుడు యుద్ధాల రక్త చరిత్రకు సాక్షి. శతాబ్దాల చరిత్రను తన గోడల మధ్య దాచుకున్న ఈ అద్భుతమైన కోటలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. బ్రిటిష్ సేనలతో పోరాడుతూ రక్తం చిందించిన మైసూరు సుల్తాన్లు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ అడుగుజాడలున్నాయి. శతాబ్దాల చరిత్రను మోస్తున్న ఈ కోట యుద్ధాల్ని, రాజుల్ని, సామ్రాజ్యాల పతనాన్ని చూసింది. కానీ ఇప్పుడు మౌనంగా, అచేతనంగా నిలబడి ఉంది. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, సోదరులారా. పాలక్కాడ్ ఫోర్ట్ దగ్గర ఉన్నాను. ఇది చాలా చారిత్రక ప్రదేశం. దీన్ని టిప్పు సుల్తాన్ ఫోర్ట్ అని కూడా అంటారు. దీంట్లో ఉన్న ముఖ్యమైన విశేషాలు ఏంటి, లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. కోటను విజిట్ చేసే టైమింగ్స్ ఉదయం 8 నుండి సాయంత్రం 6 వరకు ఉంది. ఎంట్రీ ఫీజు పెద్దలకైతే 25 రూపాయలు ఉంది. 15 ఏళ్ల వయసు కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఎంట్రీ ఫీజు లేకపోవడం విశేషం. కేరళలోని పాలక్కాడ్ నగరం మధ్యలో ఉన్న ఈ పాలక్కాడ్ కోటను టిప్పు సుల్తాన్ కోట అని కూడా పిలుస్తారు. ఇది కేరళలో సురక్షితంగా నిలబడిన అత్యంత ముఖ్యమైన చారిత్రక కట్టడాల్లో ఒకటి. ఈ కోటకు దక్షిణ భారత చరిత్రలో చాలా కీలకమైన స్థానం ఉంది. ప్రస్తుతం ఇది కేరళలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంది. ఈ కోట భారతీయ పురావస్తు శాఖ అధీనంలో ఉంది. బ్రిటిష్ సైన్యాలతో జరిగిన యుద్ధాలకు సాక్షిగా నిలిచిన ఈ కోట మైసూరు సామ్రాజ్య వైభవాన్ని, రాజకీయ కుట్రలను, రక్తపాత పోరాటాలను తన కళ్ళారా చూసింది. బ్రిటిష్ వారితో టిప్పు సుల్తాన్ వీరోచితంగా పోరాడిన వీరగాథలకు నిలయమైన ఈ కోట ఇప్పుడు శాంతియుతంగా కనిపిస్తుంది గాని కోట గోడలు మాత్రం రణరంగాన్ని తలపించే కథలు చెబుతాయి. ఈ కోటకు సంబంధించిన గోడలు చాలా సురక్షితంగా ఉన్నాయి. ఎక్కడే కానీ డ్యామేజ్ కాకుండా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇలాగే మనం లోపలికి వెళ్దాం. ఇది కోట ఎంట్రన్స్. ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి చూడండి గేట్లు, ఇనుప గేట్లు. ఈ గేట్, ఇదొక గేటు. సేమ్ గండికోట గేట్లు కూడా ఇలాగే ఉన్నాయి. ఇక్కడ లోపల ఒక టెంపుల్ ఉందండి, హనుమాన్ టెంపుల్. ఈ కోట లోపలి ప్రాంతం అండి. ఈ చెట్టు చూడండి ఎంత లావు ఉందో. ఈ ప్రాంతంలో చాలా పురాతన కాలం నుంచే ఒక రక్షణ స్థావరం లేదా ఒక చిన్న కోట లాంటిది ఉండేది. 17వ శతాబ్దంలో పాలక్కాడ్ ప్రాంతాన్ని పాలక్కాడ్ అచ్చన్ అనే స్థానిక రాజు పాలించేవాడు. అతను మొదట కాలికట్ పాలకుడైన జమోరిన్ దొర అధీనంలో ఉండేవాడు. తర్వాత అతను స్వతంత్ర రాజుగా మారడంతో జమోరిన్ తో విభేదాలు పెరిగిపోయాయి. జమోరిన్ తనపై దాడి చేస్తాడన్న భయంతో అచ్చన్ రాజు 1757లో మైసూరు సుల్తాన్ హైదర్ అలీ సహాయం కోరాడు. హైదర్ అలీ అతనికి అండగా నిలిచి జమోరిన్ దొరను ఎదిరించాడు. తర్వాత అచ్చన్ రాజు తన అనారోగ్యం కారణంగా ఈ కోట నిర్వహణను చూసుకోలేకపోవడంతో హైదర్ అలీ ఈ కోటను స్వాధీనం చేసుకుని 1766 సంవత్సరంలో ఫ్రెంచ్ ఇంజనీర్ల సహాయంతో గ్రానైట్ రాళ్లను ఉపయోగించి భారీ కోటను నిర్మించాడు. ఇది తమిళనాడు, కేరళ మధ్య ఒక వ్యూహాత్మక మార్గం. ఇది మైసూరు సామ్రాజ్యం దక్షిణ సరిహద్దులను రక్షించడానికి మరియు కేరళలోకి ప్రవేశించడానికి కేంద్రంగా మారింది. హైదర్ అలీ బలమైన కోటను నిర్మించడానికి అదే కారణం. ఈ కోట మైసూరు సైన్యానికి కేరళలో ప్రధాన కేంద్రంగా మారింది. కోట రక్షణ కోసం దాని చుట్టూ లోతైన కందకం తవ్వారు. ఇది శత్రువులు కోటలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి బాగా ఉపయోగపడేది. వారు రావాలంటే గుర్రాలతో సహా నీటిలో కందకాన్ని దాటాల్సి వచ్చేది. ఇది చాలా కష్టమైన పని. శత్రువులు కోట గోడల కింద సొరంగాలు తవ్వి గోడలు కూల్చేందుకు ప్రయత్నించకుండా
కందకం కాపాడేది. ఈ కందకాన్ని దాటేందుకు ప్రయత్నించే శత్రువులను కోటపై నుంచి సులభంగా గమనించి ఎదుర్కోవచ్చు. అంతేకాకుండా కందకం నీళ్లలో ఒకప్పుడు మొసళ్లు, విషపూరితమైన పాముల్ని వదిలేవారని తెలుస్తుంది. దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో జరిగిన ఒక యుద్ధంలో ఇలాగే కందకాలు తవ్విన చరిత్ర ఉంది. ఆ యుద్ధాన్ని జంగ్ ఎ ఖందక్ అంటారు. సైనిక స్థావరాల కోసం పెద్ద ప్రాంగణం, గస్తీ కోసం ప్రత్యేక నిర్మాణం ఉంది. కోట 4 మూలల్లో మరియు కోట మధ్యలో బలమైన బాస్టియన్లు అంటే కోట బురుజులు నిర్మించారు. ఈ బురుజులపై నిలబడి వందలాది సైనికులు నిరంతరం కోటకు కాపలా కాసేవారు. శత్రువులపై అక్కడి నుంచే తుపాకులు, ఫిరంగులు ప్రయోగించేవారు. తుపాకులు, ఫిరంగులు రిపేర్ చేయడానికి ఇక్కడ ఒక కర్మాగారం లాంటిది ఉండేదని చెప్తారు. హైదర్ అలీ మరణం తర్వాత అతని కుమారుడు టిపు సుల్తాన్ ఈ కోటను మరింత బలంగా నిర్మించాడు. అందుకే ఇది టిపు సుల్తాన్ కోటగా ప్రసిద్ధి చెందింది. టిపు సుల్తాన్ కాలంలో ఈ కోట మైసూరు సైనిక కేంద్రంగా, బ్రిటిష్ వ్యతిరేక యుద్ధాలకు ఆధారంగా, మలబార్ ప్రాంత పరిపాలనా కేంద్రంగా ఉపయోగించబడింది. పాలక్కాడ్ కోట నుంచి మైసూరు వరకు రహస్య సొరంగ మార్గం కూడా ఉండేదని అంటారు. ఇక్కడ విస్తారమైన కోట మైదానం, ఉద్యానవనాలు, నడక మార్గాలు ఉన్నాయి. కోట మైదానాన్ని టిపు సైన్యంలోని ఏనుగులు, గుర్రాల శిక్షణ కోసం ఉపయోగించేవారు. గుర్రాలను ఇక్కడ వేగంగా పరిగెత్తించి శిక్షణ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ మైదానంలో క్రికెట్ మ్యాచ్లు, ఎగ్జిబిషన్లు, పబ్లిక్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అయితే ఈ కోటను బ్రిటిష్ సైన్యం అనేక సార్లు ఆక్రమించింది. 1768 సంవత్సరంలో బ్రిటిష్ పాలకుడు కల్నల్ వుడ్ ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు. అయితే కొద్ది నెలల్లోనే పోరాటం చేసి హైదర్ అలీ దీన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. 1783లో కల్నల్ ఫుల్లర్టన్ దీన్ని మళ్ళీ ఆక్రమించాడు. అయితే 1790లో బ్రిటిష్ అధికారి కల్నల్ స్టువర్ట్ కోటను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు. బ్రిటిష్ పాలకులు ఈ కోటను మైసూరు యుద్ధాల్లో సైనిక కేంద్రంగా ఉపయోగించారు. 1790 తర్వాత బ్రిటిష్ నియంత్రణలో సైనిక కేంద్రం, తాలూకా కార్యాలయంగా ఉపయోగించారు. 1877 సంవత్సరంలో ఇది జైలుగా కూడా మార్చబడింది. కోటలో బ్రిటిష్ పాలకులు జైలుగా ఉపయోగించిన పురాతన జైలు భాగాలు కూడా కనిపిస్తాయి. తర్వాత ఇయర్ 1900లో దీన్ని ప్రభుత్వ కార్యాలయంగా మార్చారు. కోటలో ఇన్ఫర్మేషన్ గ్యాలరీ పేరుతో ఒక చిన్న మ్యూజియం లాంటిది ఏర్పాటు చేశారు. ఇందులో కేవలం ఈ కోట గురించి మాత్రమే కాకుండా భారతదేశంలోని ప్రముఖ చారిత్రక కట్టడాల వివరాలు, చిత్రపటాలు కూడా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం లంచ్ చేద్దామని పాలక్కాడ్ రోడ్లపైన అటు ఇటు వెతికాం. ఓ 1/2 కిలోమీటర్ దూరంలో ఈ సూఫీ మంది అనే రెస్టారెంట్ దొరికింది. కోట పక్కనే వాటి పార్కులో సరదాగా గడపవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. పిల్లలు ఈ పార్కులో బాగా ఎంజాయ్ చేస్తారు. వారి కోసం రకరకాల ఆట వస్తువులు, సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే కోట లోపల ఎలాంటి బస్కింగ్ అంటే ప్రదర్శనలకు గాని, బిచ్చగాళ్లకు గాని ప్రవేశం లేదు. వాస్తవానికి కేరళ రాష్ట్రం మొత్తం మీద బిచ్చగాళ్లు చాలా 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 తక్కువగా కనపడతారు. ఫ్రెండ్స్, ఇక మా పర్యటన ముగించుకొని తిరిగి వెళ్ళడానికి పాలక్కాడ్ రైల్వే స్టేషన్ కు ఆటోలో బయలుదేరాము. రైల్వే స్టేషన్ కు దగ్గరలో నమాజ్ చేసుకునేందుకు ఒక చక్కటి మస్జిద్ కనబడింది. అక్కడ అసర్ నమాజ్ చేసుకుని కాసేపు గడిపిన తర్వాత సాయంత్రం 6:30కు కన్యాకుమారి పూణే ఎక్స్ప్రెస్ లో మేము కడపకు బయలుదేరాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.